బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో 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 ఎవరండి? కిషోర్ బాబు గారండి. ఎవరండి? నేను చింత వాళ్ళ అబ్బాయి సీని మాడుతానండి. చెప్పండి. మీ బాబీ ఉన్నాడు కానీ మీ బాబీ ఫ్రెండ్ అండి నేను. చెప్పమ్మా. అవి మొన్న సంక్రాంతికి ప్రభల తీర్థం కూడా పందాలని కదండి. అయినా మీ ఓడి నేను కోడి పందాలు వేసుకున్నాండి. కోడి పందాలు వేసుకున్నారా? అవి 30 లక్షల దాకా ఇవ్వాలండి. బాబీ ఫోన్ ఎత్తట్లేదండి. 30 లక్షలా? ఏ ఊరమ్మా మీది? ఎవరికని చేసావు నువ్వు? ఇప్పుడు టానిల్లంక కిషోర్ బాబు గారు, టానిల్లంక కిషోర్ బాబు గారు కదా. అవునమ్మా, తానిల్లం కిషోర్ బాబుని. ఎవరబ్బాయి నువ్వు? చింత వాళ్ళ అబ్బాయినండి సీన్. ఎక్కడ మీది? ఎక్కడేసారు పందాలు మీరు? ఏం లంకలు అయినాయి కదండి పందాలు. ఒక 20,000 ఉంటాయి నీకు? ఉంటాయండి. ఎరా అప్పుడే పందాలు ఏంటి మీకు? 20,000 పందాలు ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. సంక్రాంతి సరదా ఉంటది కదండి. నేను వద్దన్నానండి అసలు ముందు. వేద్దాం ఇంకెప్పుడు పెద్దోళ్ళు అవుతాం అన్నాడండి. సరదాగా పందాలు ఇస్తే 30 లక్షలు పోగొడతాబెట్టి తెలంగాణ పోయింది. కాదండి నిజంగా 30 లక్షలు. నేను మా నాన్న చెప్పానండి. మా నాన్న దవడ మీద అండి 30 లక్షలు అన్నావు కదా, కనీసం 5-6 లక్షలు అన్నతే అప్పుడు నమ్ముతాను నేను అన్నాడండి. రాంగ్ నెంబర్ అమ్మా. నువ్వు ఎవరికి చేసా నాకు అర్థం కావట్లేదు. బాబీ వాళ్ళ నానే కదండి మీరు? బాబు నేను బాబీ వాళ్ళ నాన్న. 30 లక్షల పందుల్లో పోగొడతావేంటి? అవన్నీ అడిగేసారు మీరు పందాలు. మామూలుగా వేసుకుంటాం కదండి సంక్రాంతికి. సంక్రాంతికి వేసుకుంటాం అంటే ఈడేదో చూడటానికి వెళ్తానన్నాడు. 2 రోజులు పందాలకి వెళ్ళాడు మా వాడు. మీ వాడు కాకి మీద వేసాడండి. నేను పచ్చ కాకి మీద వేసానండి. మరి అది పొడిచిందండి. కాకి మీద వేసాడు, బొక్క మీద వేసాడు. నాకు ఇదిగే ఇవన్నీ చూడటానికి వెళ్తానన్న వాళ్ళు పందాలు ఎందుకు వేసారు నాకు అర్థం కాదు. ఆ పోస్ట్ స్టార్ట్ చేసింది బాబీ అండి. ఒరే 20 ఏళ్ళు వయసుకి మీకు 30 లక్షల పందాలు ఏంటారు? కాదండి సరే బాబీ ఉన్నాడండి. పోనీ బాబీ ఉంటూ రాడు. వయసు ఎంత? మీరు పందాలు ఏంటి నాకు అర్థం కాదు. కాదండి అది కరెక్ట్ కాదు. పన్ను ఓడిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాలండి. మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. అది నీ నెంబర్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తాను. మా నాన్న కొడతాడండి. ఊరు మీ నాన్న నెంబర్ ఎవరని మాట్లాడతాను నీ గురించి. పక్కనే చంపేది నిన్ను. పక్కనే ఉన్నాడండి. ఏమనండి మీ బాబుకి ఎవరా? హలో ఏమండి ఏమంటున్నాడండి మీ వాడు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. పందాలు అంటే కాదు గురుగారు, పిల్లల పందాలు వేసుకున్నారు. పందాలు ఏమండి మీరేనా ఎలా మాట్లాడుతున్నారండి? బుద్ధి చెప్పుకుంటే పిల్లడికి నాకేం అర్థం అవ్వట్లేదు. 30 లక్షల దాకా మనకి ఇవ్వాలి. నేను అడిగితే తెచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు మీ నెంబర్ నేను బాబు వీడు ఏం గెలిచాడు ఏం చేసాడు నాకు తెలదండి. 2 రోజులు పందాలకి వెళ్తున్నానా చూసొస్తున్నానా అన్నాడండి. నువ్వు నమ్మకు. తాత రూపాయలు ఇస్తానన్నా. వాళ్ళ తాత ఏంటంటే పాప కుర్రోని దారిలోకి వేద్దాం అనుకుంటున్నారండి ఇలా. ఏమండి అంతవరకు కుర్రోండు దారిలో కాసి కుట్టేస్తాండి. మా ఒడికి నీ బుద్ధి చెప్తానంటున్నాను కదా. అదే ఒకసారి మాట్లాడదాం అంటే వస్తానంటే కొంచెం చెప్పండి ఒకసారి. నేను మా ఒడికి నేను చెప్తానండి, మీ ఒడికి మీరు చెప్పండి. ఒకసారి రావచ్చు కదా, నెంబర్ ఇస్తాను. వచ్చి ఫోన్ చేస్తాను ఒకసారి. కలాలంటే నేను కలుస్తానులేండి మిమ్మల్ని. మామూలుగా వచ్చి పిల్లల్ని కాసేసి కొట్టేస్తాండి. అంటే ఇక్కడ కాదండి, అంటే హైదరాబాద్ లో ఉంటాను నేను. హైదరాబాద్ వచ్చి కలాల్సి ఉంటుంది మీరు. హైదరాబాద్ అండి? అదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 అండి మందే. రెడ్ ఎఫ్ఎం అంటారు. ఎవరిచ్చారండి నెంబరు? భయ్యా నేను సూర్య. మీ అబ్బాయి బాబీయే ఇచ్చాడు మీకు బకరా చేయమని. మా బాబు ఇచ్చేదండి నెంబరు బకరా చేయమని. సరిపోయిందండి బాబు. మరి 30 లక్షల పరిస్థితి ఏం చేద్దాం? కాసేపు టెన్షన్ తప్పించారండి. నిజంగా వేయడమనుకున్నానండి బాబు. మీ సైడ్ సంక్రాంతి చాలా బాగుందంట. నెక్స్ట్ ఇయర్ వస్తాం. బాబు చాలా బాగా జరుగుతుందండి. రండి ఇక్కడ మనకి 2-3 బళ్ళు ఉన్నాయండి. మీ ఓడి చేస్తా మరి దారిలో వేద్దాం అనుకుంటున్నాం. లేదండి బాబు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సరే అండి. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.